కూటమి అధికారంకి వచ్చిన తర్వాత ఈ పోలవరం నియోజకవర్గంలో గతెన్నడూ కూడా జరిగినటువంటి ఘటనలు జరుగుతున్నాయి. మాయ మాటలతో, మోసపూరిత వాగ్దానాలతో ప్రజలకి చెప్పి మరి కూటమి అధికారంలోకి వచ్చింది. అధికారం వచ్చిన తర్వాత ప్రజలకి మంచి చేయబోయి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని లక్ష్యంగా టార్గెట్గా పెట్టుకొని ఈరోజు దాడులకి తెగబడుతున్నారు. ఈ పోలవరం నియోజకవర్గం అంటే ప్రశాంత వాతావరణానికి నిలయం లాంటిది. నేను 4 సార్లు ఎమ్మెల్యే అయినా కానీ ఎప్పుడు కూడా ఇలాంటి ఘటనలు ఈ నియోజకవర్గంలో జరగలేదు. ఇలాంటి ఘటనల్ని నేను కూడా ఎప్పుడు ప్రోత్సహించలేదు కూడా. కానీ ఈరోజు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు, కార్యకర్తలు గెలిచేమని ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద దాడులకు తెగబడుతున్నారు. కుకునూరు మండలంలో పోలవరం సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మరి మల్లెల చంటినాయుడు, అలాగే ప్రసాద్, అలాగే సీతారవేలూరులో ఉన్న మా కార్యకర్తలు, కివాకల్లో ఉన్న మా కార్యకర్తల మీద ఈరోజు టీడీపీ గుండాలు, జనసేన గుండాలు దౌర్జన్యాలు చేస్తూ, దాడులు చేస్తూ చెలరేగిపోతున్నారు. మీరు చేస్తున్నారు దాడులని మేము చూస్తూ ఊరుకుంటలేదు. ఓర్పు సహనంతో ఉన్నాం. మేము కూడా తిరగబడితే మీరందరూ కూడా ఏమైపోతారో కూడా మీరందరూ కూడా తెలుసుకోవాలి. ఎన్నికలు అన్నప్పుడు గెలుపు ఓటములు సహజం. ఇది గెలిచేమని వైఎస్ఆర్సీపీ నాయకుల్ని చంపడమో, లేకపోతే వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేయడమో, లేకపోతే ఆ నాయకుల మీద దాడి చేయడమో కాదని వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తున్నాను. ఇప్పుడైనా ఇలాంటి సంఘటనల్ని మానుకోవాలి. మానుకోకపోతే మీకు తీవ్రంగా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు మీది అధికారం, రేపు మాది అధికారం కావచ్చు. అధికారం అనేది శాశ్వతం కాదు. ఈరోజు మీరుంటారు, రేపు మేముంటాం. ఇలాంటి సాంప్రదాయం కొనసాగిస్తే రేపు కూడా మీకు అదే గతి పట్టుద్ది. అది మీరు గుర్తుపెట్టుకోవాలని తెలుగుదేశం నాయకుల్ని, కార్యకర్తల్ని, జనసేన నాయకుల్ని, కార్యకర్తల్ని హెచ్చరిస్తున్నాను. బేషరతుగా మీ నాయకులకి, కార్యకర్తలకి ఎవరైతే ఇక్కడ నాయకత్వం వహిస్తున్నారో జనసేన తరఫున, తెలుగుదేశం తరఫున ఆ నాయకులు, మీ నాయకులకి పిలిపించి మానుకోపోతే మెట్టికి భవిష్యత్తులో మీకు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవలసింది. మరి దానికి బాధ్యత కూడా మీరే వహించవలసి వస్తుంది. ఎవరైతే మా నాయకులు, కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారో ఇటు ప్రభుత్వం కూడా, పోలీసులు కూడా ఈరోజు చోద్యం చూస్తున్నారు. పోలీస్ స్టేషన్ ముందు ఒక ఎస్ఐ ముందు మా చంటినాయుడిని, ప్రసాద్ని కొడుతుంటే పోలీసులు కూడా మరి కళ్ళు మూసుకున్నారంటే ఇక్కడ నిజంగా ఇది విధ్వంస పాలన, అరాచక పాలనతో ఈరోజు నడుస్తుంది. దీనికి బాధ్యత వహించవలసింది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఈరోజు మీ ప్రోత్సాహంతోనే రాష్ట్రంలో అలజడులు, రాష్ట్రంలో అశాంతి, శాంతి భద్రతలు పూర్తిగా ఈరోజు క్షీణించిపోయి. ఇప్పటికైనా కానీ మీరు మీ యొక్క నాయకులకి, కార్యకర్తలకి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పిలిపివ్వబోతే మెట్టికి ఈ సంఘటనలన్నిటికీ కూడా మీరే బాధ్యత వహించవలసిందని చెబుతూ, రేపొద్దున ఎలాంటి గొడవలు జరిగినా, ఎలాంటి ఘటనలు జరిగినా దానికి మీరే బాధ్యత వహించవలసి వస్తుందని, మా నాయకుల్ని, కార్యకర్తల్ని ఏ విధంగా రక్షించుకోవాలో మాకు తెలుసు. మా నాయకుల, కార్యకర్తలకి మేము అండగా ఉంటాం. వైసీపీ అండగా ఉంటుంది. ఈ ఘటనల్ని మరి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో కూడా పెట్టాం. రాబోయే రోజుల్లో కూడా ఆయన కూడా వచ్చి నాయకుల, కార్యకర్తలకి భరోసా ఇస్తారు. ఇక నుంచి మేము కూడా మా నాయకుల, కార్యకర్తలకి అండగుండి ఇలాంటివి జరిగితే మెట్టికి తిప్పి కొడతామని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను.